చూడు ఫ్రెండ్ ఇలా ఉంటుంది. లెగ్ పీస్. ఓహో, ఓ మై గాడ్, లెగ్ పీస్ పులుసు. రండి తింటాము. ఫస్ట్ టేస్ట్ చేసుకుంటాం ఎలాగ ఉంది. ఓ మై గాడ్, వేడి వేడి. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసినాం ఒక కొత్త వీడియో. ఈరోజు ఉంది చికెన్ గ్రేవీ. తీసుకుని వచ్చే చికెన్ క్లీన్ చేస్తాము, కుకింగ్ చేస్తాము, తర్వాత తింటాం. రండి చూస్తాం. కిన్ని ఎడా, కిన్ని 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 ఎక్కడ. చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, బాగుంటుందా లేదండి. క్లీన్ చేస్తాం. క్లీన్ చేయాలి. బాగా క్లీన్ చేయాలా. చూడండి ఫ్రెండ్, బాగా క్లీన్ అయిపోయింది. ఓకే, నీట్గా క్లీన్ చేసాము. లెగ్ పీస్ చూడండి ఫ్రెండ్స్, లెగ్ పీస్ ఎంత పెద్ద పెద్ద ఉంది. అలాగా ఉండాలా. ఇదిలా క్లీన్ చేసేయాల. ఇదిలా క్లీన్ చేస్తే మంచిది, బాగుంటుంది టేస్ట్. ఇదిలా క్లీన్ చేసేయాల. ఇలా ఉంటే బాగుండదు. ఫైనల్ గా క్లీన్ అయిపోయింది. ఫుల్ క్లీన్ సైజ్ చేసినాం. రండి హ్యాండ్ వాష్ చేయాలా. నెక్స్ట్ బండల్ కడాయి వచ్చేసింది. దోశ తిరిపి దోశ ఏడ ఉంది తీసుకుంటా ఉంటా. ఫ్రెండ్ ఇలా రెడీ అయిపోయింది. రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కుకింగ్ చేయాలా. అది ముందు చిన్న పని, నాకు డ్రెస్ చేంజ్ చేయాలా. డ్రెస్ లో వేస్ట్ అయిపోతుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాము. వెయిట్ చేయండి.
డ్రెస్ చేంజ్ చేసినాము. బ్లూ స్టార్ట్ కుకింగ్. ఆయిల్ పోసేసినాము. ఆయిల్ కొద్దిగా వేడి అవ్వాలా, కొంచెం టైం పడుతుంది. అది లోపల నేను గరం మసాలా ఎలా చూసుకుంటా, ఎలా పెట్టుకుంటే వీటిలో ಅದೆಲ್ಲ ಫುಲ್ ಕ್ಲೀನಿಂಗ್ వీటిలో మస్తు క్లీన్ చేస్తాడు. క్లీన్ బ్యూటీ మేడం ఉంటే, మేడం అది క్లీన్ బ్యూటీ. ఇప్పుడు నీట్నెస్ గా ఉండాలి, చూసుకొని జాగ్రత్త చేయాలా, లేదో గొడవ వచ్చేస్తుంది. తర్వాత సమాలిలో ఉన్నాను. పట్ట వేయాల, ఇది లవంగం, ఇది యాలక. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్గా చూడండి ఎలాగ చేస్తాం. ఇలాగ చేస్తే చికెన్ సూపర్ డూపర్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్ క్లాస్, నో లో క్లాస్. అది చూడ ఉడుకు అవుతూ ఉంటుంది, కొంచెం ఉడుకు అవ్వాలా. తర్వాత వేరే కుకింగ్ చేసే చాలా రోజు అయిపోయింది, మొత్తం మర్చిపోయాను. కొద్ది మిస్టేక్ వస్తుంది, అన్న టేస్ట్ బాగా వస్తుంది. ఆ మిస్టేక్ల టేస్ట్. తర్వాత ఆనియన్, చూడండి ఫ్రెండ్, ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ పేస్ట్, అల్లం తెల్లగడ్డ, ఇది బాగా ఫ్రై చేయాలా. ఇది ఎంత ఫ్రై చేస్తావు అంత పచ్చ వాసన పోతుంది.
ఇది బాగా ఫ్రై అవ్వాలా. ఫ్రై అయిన తర్వాత ఉంది మసాలా ఎలా ఇవ్వకూడదు. ఫస్ట్ చికెన్ ఇచ్చేయాల, సాల్ట్, పసుపు. చూడండి ఫ్రెండ్, బాగా ఫ్రై అయిపోయింది. కలర్ చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు చికెన్ ఇచ్చేయాల. ఓకే, తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. ఇది సాల్ట్ ఉంది, కళ్ళు ఉప్పు. நம்ம ఎంత కావాలా అంత సాల్ట్. తర్వాత పసుపు, పసుపు. అவ்வளோதான். అంతే, పసుపు సాల్ట్ బాగా మిక్సింగ్ అయిపోయింది. తర్వాత మూతి వేసేయాలి, మూసేయాలి కొంచెం ఒక 5 minutes క్లోజ్ చేయాలి. అది టమాటా రెడీ అవుతుంది. ఇప్పుడు మూతి పెట్టినాలా, అది వెళ్తే వాటర్ వచ్చేస్తుంది. చికెన్ చాలా వాటర్ ఉంటుంది, అందువల్ల ఫస్ట్ వాటర్ డ్రై చేయాల. వాటర్ డ్రై చేసిన తర్వాత టొమాటో, పచ్చిమిర్చి, ధనియా పత్ర ఇవ్వాలన్నమాట. కట్ చేసిన ధనియా పత్ర కొంచెం క్లీన్ చేయాలా. ఏమో మీది నువ్వు చెప్పి చెప్పలేవు. క్లీన్ చేసినాము, ఇది సైడ్లో పెట్టుకోవాలా. ఇది 5 minutes అయిపోయింది. ఇది ఓపెన్ చేయాలా. కొంచెం ఓపెన్ చేస్తే చూడు ఎంత వాటర్ వచ్చేసింది. నీళ్ళు చాలా నీళ్ళు వచ్చేసింది లోపల నుంచి. ఇప్పుడు ఏం చేయాలా, టొమాటో ఇచ్చేయాల, పక్కన ఇచ్చేయాలి టొమాటో. టొమాటో ఇచ్చేసినాము. ఇలాగా లోపల వేసేసి ఒక 2 minutes మూసేయాలి. మూసేస్తాము. ఆరమ్మలు పచ్చిమిరకాయలు ఇచ్చేస్తాం. అవ్వదా 2 minutes. ఇది సలాడ్కి యూస్ అవుతుంది. వెల్లరికాయ ఇది గబగబన్ நம்ம ఎంత కౌసి ఇది నాన్ వెజ్ తింటామో తిన్న తర్వాత ఇది తింటే గబగబన్ అది நம்மளுக்கு అది జీరం అయిపోతుంది. ఓకే, కావాలా ఇలా ట్రై చేయండి.
తీసుకొని పెట్టినాము. ఇది చికెన్ 2 కేజీలు. అది మొత్తం తినేయాల. అది తినేసిన తర్వాత అది 2 సార్లు అంటే అది తీసి పెట్టిన. ఓపెన్ చేస్తామా? అవునుగా టమాటో కట్ అయిపోయింది, మెరినట్ అయిపోయింది టమాటో. బాగా వెండిపోచ్చే, ఉడిగిపోయింది సారీ, బాగా ఉడిగిపోయింది చూడండి. ఇక వాటర్ రాదు. ఇప్పుడు ఏం చేయాలన్నా కొద్ది మసాలా యాడ్ చేయాల. రండి బాగా చూడండి ఏదేదో మసాలా యాడ్ చేస్తామో. ఫస్ట్ అది మొలగ పొడి, మిరప్పొడి. ఇదే తమిళ్లో మొలగ పొడి, నా కన్వర్ట్స్ మిరప్పొడి. ధనియాల పొడి, ధనియాల పొడి వేసేసిన. ఇది ఎప్పుడు గరం మసాలా, ఇదే గరం, ఎప్పుడో గరం. ఇది గరం, ఇది చికెన్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఇలాగ సైజ్ చూడండి, బాగానే ఉంటుంది, టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అలాగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుని ఉండాలా. అప్పుడే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఫ్రై చేసుకుని ఉండాలా. బాగా రెడ్ కలర్ వచ్చేస్తే అంత వాటర్ లో డ్రై అయిపోతుంది. పక్క సైడ్ ఫుల్ ఆయిల్ గా వస్తుంది. ఆయిల్ వస్తే తర్వాత మనం ఎంత కావాలో వాటర్ పోయొచ్చు, లేదా అలా కూడా తినవచ్చు, ఏ ఇబ్బంది లేవు. రండి లాస్ట్ గా చూడండి వీడియో. చూడండి ఫ్యాన్, అలా కలర్ వచ్చేసింది, సూపర్ కలర్. మనం ఫ్రై అవ్వాలి, మనం కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఎంత సూపర్ కలర్ వచ్చేసింది. సరే చేస్తూ ఉండాలి. బాగా ఫ్రై అయిపోయింది. కొద్దిగా ఫ్రై అవ్వాలా, కొద్ది అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. వాటర్ పోస్తే పోయవచ్చు, లేదు ఇలాగా గరం మసాలా కొంచెం చల్లుకున్నా దించవచ్చు, తర్వాత తినవచ్చు. నాది పెద్ద ఫ్యామిలీ, సో అది వాటర్ కంపల్సరీ పోయాల, లేదన్నా గొడవ వచ్చేస్తుంది, కత్తి గిద్ది తీసుకునే కూడా వస్తుంది. సో రండి వాటర్ పోస్తాం ఫస్ట్.
చూపి మై హౌస్ లో టోటల్ చికెన్ పిచ్చి. సో మొక్కులు మటన్ తగ్గిపోతే ఒకటి రెండు తక్కువ ఉంటే పని జరగదు. ఫినిష్. రండి వాటర్ పోస్తా. మై హౌస్ లో కుట్టి డౌన్ ఉంది, ఇదే కుట్టి డౌన్ ఇది. అదే వాటర్ పోస్తే తిందు. ఫస్ట్ ఇది ఫ్రై చేసుకుని అవును ఇచ్చేయాల. అప్పుడు వస్తుంది పోతుంది చూసినావులా, లాస్ట్ లో చూపిస్తా. కుట్టి డౌన్. సో ఫ్రై కంప్లీట్ అయిపోయింది. రండి వాటర్ పోస్తాము. మనకి ఎంత వాటర్ కావాలో అంత పోవచ్చు. సో వాటర్ పోసేసిన ఇలాగంది ఒక 15 minutes ఉడకబెట్టాలి. ఇది ఎంత ఉడుకుతుంది అంత టేస్ట్ వస్తుంది మనకి. సో రండి మూసేస్తామా. ఇలాగా 15 minutes ఉడకబెట్టాల. తర్వాత ధనియా పత్ర, గరం మసాలా తీసుకోవాలి. ఓకే రండి 15 minutes తర్వాత. సో లాస్ట్ ఫైనల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి కలర్ బాగా వచ్చేసింది. ఇది అప్పుడు అంది ధనియా పత్ర ఇచ్చేస్తాము. గరం మసాలా ఇచ్చేసినాము. ఇది ఫైనల్ అయిపోయింది. రెండు తింటాం అంతే సార్. సో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాము. ఉడుగుడుగా అన్నము, వేడిగా అన్నం. ఓకే చూడు ఫ్రెండ్ ఇలా ఉంటుంది. లెగ్ పీస్. ఓహో ఓ మై గాడ్. లెగ్ పీస్ పులుసు. రండి తింటాము. అసలు టేస్ట్ చేసుకుంటాం ఎలాగ ఉంది. ఓ మై గాడ్. వేడి ఓ సూపర్. చికెన్ ముక్కల అన్నం. అదిలో కుట్టిలో నడుస్తుంది. సాంబార్ టేస్ట్ సూపర్ గా ఉంది. వెరీ నైస్. అదిరిపోయింది టేస్ట్. సూపర్. ఇలాగా చేస్తే టేస్ట్ సాంబార్ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు చేసుకొని టేస్ట్ చేయండి, అదిరిపోతుంది. కలర్ఫుల్గా ఎలా ఉంటుంది చూస్తే తినాలంటే అనిపిస్తుంది. ఫస్ట్ క్లాస్. సూపర్ ఫ్రెండ్. సూపర్ అది. సో బాయ్ ఫ్రెండ్, కలుస్తాం నెక్స్ట్ వీడియో. బాయ్. చికెన్ లెగ్ పీస్ అదిరిపోయింది ఈరోజు. Oh my God.
వేరే లెవెల్, సూపర్ టేస్ట్, వెరీ నైస్. ఓ చాలా ఉంటే చాలా, చాలా ఉంటే చాలా టేస్ట్. ఓకే